హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం చేయబోతున్నటువంటి రెసిపీ వచ్చేసి సింపుల్ అయినటువంటి పన్నీర్ పులావ్ని చేయబోతున్నా. సో ఇందుకోసం మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా, షాజీరా, అలాగే 1 స్పూన్ వచ్చేసి ఘీ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే ఆయిల్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముద్దని యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్గా నూరింది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాను కూడా యాడ్ చేసా. ఇప్పుడేమో ఇందులో ఆనియన్స్ ఒక పెద్ద సైజు, అలాగే 2-3 పచ్చిమిర్చి, ఒక టొమాటోని కూడా మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎంత రైస్ వేస్తున్నామో దానికి తగ్గట్టు మనం ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. మరోపక్క పన్నీర్ని ఇలా ఘీ కొంచెం ముందు యాడ్ చేసి వేయించుకుందాం. సో వీటన్నిటిని బాగా కలర్ వచ్చే వరకు మనం కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ రైస్ 1.5 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకున్నాం కదా, నానబెట్టాం. ఆ వాటర్ని ఇందులో వేసేయాలి. అలాగే ఇక్కడ పన్నీర్ పీసెస్ని డ్రా చేసుకుంటూ మనం రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను దాల్చా కోసం వెజ్జెస్ని వేయించుకుంటున్నాను ఆయిల్లో. అందులోనే కొంచెం మసాలా, పుదీనా అన్నీ యాడ్ చేసుకుంటాం. మరోవైపు ఈ శనగపిండిని, పచ్చిశనగపప్పుని మనం బాయిల్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లో, ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టి అలాగే చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకున్నాం. అది వచ్చేసి దీంట్లో వేసి బాగా మరిగించుకోవాలి. దగ్గర పడ్డాక అందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుని దమ్మించుకొని లెమన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.